మార్త వచ్చినప్పుడు మార్తతో మాట్లాడుతున్నంత సేపు యేసు ప్రభుకి కన్నీళ్లు రాలా. మరి ఏది అని అడిగాడు. అయ్యా ఏడుత కూసుందయ్యా, అక్కడ ఏడుపు కూటం పెట్టిందయ్యా అన్నారు. సరే పిలవండి అన్నారు. ఏడ్చుకుంటూ వచ్చింది. బాగానండి, మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఏడ్చుకుంటూ రాగానే మరియని చూసాడు ఏడవడం, యూదులను చూసాడు ఏడవడం. ఈమె ఏడుపు చూసి ఆత్మలో మూలిగాడంట, కలవరపడ్డాడంట, ఏడుస్తున్నాడంట. హల్లెలూయా. ఎందుకు ఏడ్చాడు చెప్పండి, మీరు ఆలోచించి చెప్పండి. ఇబ్బంది ఏం లేదు, తప్పైనా పర్వాలేదు. మార్త అంతసేపు మాట్లాడినప్పుడు రాని ఏడుపు మరియని చూడగానే ఎందుకు ఏడ్చాడు అన్న? వింటున్నారా? నిద్రపోతున్నారా? ఓకేనా? వింటున్నారు కదా? ఎందుకు ఏడ్చాడు చెప్పండి, మీకు తెలిసింది. మెయిన్ ఏంటంటే పాదాల దగ్గర కూర్చునే అన్నీ నేర్చుకుంది, కానీ లేపుతానంటే యేసు ప్రభు ఎందుకు బాధపడ్డాడో తెలుసా? వాళ్ళు నన్ను ఏదన్నా అంటే నాకు అంత బాధ లేదు, కానీ నా పాదాలు కూర్చునే దాని నా గురించి నీకు తెలీదా? నువ్వు కూడా అర్థం చేసుకోలేవా నా శక్తి ఏంటో? ఇప్పుడు ఒకసారి చూడండి, కొంతమంది మన సంఘంలో కొంతమంది విశ్వాసులు ఉంటారు. వాళ్ళు బయటోళ్ళు ఏమన్నా పట్టించుకోరు, పాస్టర్లు కానీ ఎవరైనా సరే. విశ్వాసులు ఏదన్నా అంటే ఎందుకు ఏడుస్తారు? మనం కొద్దిగా కాస్త సన్నిహితంగా ఉన్నవాళ్ళం కదా, నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు కదా. ఎప్పుడు నా పాదాల దగ్గర కూర్చుని వాక్యం వినేదానివి నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ తమ్ముడిని లేపుతానని నేను చెప్పాను కదా, అంటే నీకు నమ్మకం లేదా అని ఆయన బాధపడ్డాడట. హల్లెలూయా.